Hi, my dear kids. Good morning to all. Welcome to our UKG English classes. This is 15th class. What we were discussed in previous class, before, between, and after numbers. Okay. What is the next? Greater than, lesser than. Okay. Here 6 apples. This side 3 apples. Okay. This side 6 apples. That side 3 apples. Okay. Which one is which one is greater, which one is lesser, we identify. Okay. Here one symbol is here. Okay. Please see everyone. Okay, this is greater than symbol. Okay, this symbol showing every time greater than. Okay, please carefully identify this symbol. Okay, 6 apples, 3 apples. Okay, 6 apples greater than 3 apples. Okay, because 6 అంటే నెంబర్ ఎక్కువ, క్వాంటిటీ ఎక్కువ. 3 యాపిల్స్ అంటే నంబర్ తక్కువ. ఎప్పుడైనా గ్రేటర్ దాన్ అంటే ఎక్కువని చూపిస్తుంది. ఓకేనా? గ్రేటర్ దాన్ 6 యాపిల్స్ గ్రేటర్ దాన్ 3 యాపిల్స్. 3 యాపిల్స్ కంటే 6 యాపిల్స్ ఎక్కువ నెంబర్ అని చెప్తుంది. హియర్ క్యాప్స్ ఆర్ హియర్. దిస్ సైడ్ 5 క్యాప్స్, దిస్ సైడ్ 2 క్యాప్స్. 5 క్యాప్స్ గ్రేటర్ దాన్ 2 క్యాప్స్. వెరీ గుడ్. 5 క్యాప్స్ 2 క్యాప్స్ కంటే ఎక్కువ. ఓకేనా? 8 eggs గ్రేటర్ దాన్ 3 eggs. 8 eggs 3 eggs కంటే ఎక్కువ అని చెప్తుంది. ఓకేనా? హియర్ ఎరేజర్స్. 4 erasers greater than 1 eraser. Very good. Next page we will discuss lesser than. Okay? Lesser than means what? Here symbol ఆపోజిట్ సింబల్ ఆపోజిట్ సింబల్ ఉంది ఇక్కడ చూడండి. గ్రేటర్ దాన్ అంటే ఇటు సైడు, లెస్సర్ దాన్ అంటే ఇటు సైడు. లెస్సర్ దాన్ అంటే తక్కువని చూపిస్తుంది. ఓకేనా? ఓకే, చూసేద్దాం. 6 balls 3 balls లెస్సర్ దాన్ 6 balls. 3 balls 6 balls కంటే తక్కువ. ఓకేనా? ఇటు చూసారా, ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి ఫస్ట్లో ఇచ్చారు, సో గ్రేటర్ దాన్ ఇచ్చారు. ఇటు తక్కువని చూపిస్తుంది కాబట్టి ఫస్ట్ సైడ్ మనకి తక్కువ ఇచ్చారు. ఓకే, నెంబరింగ్. ఓకే, ఒకసారి చూసేయండి. ఇవేంటి, ఇక్కడ జామకాయలు ఉన్నాయి. ఓకే, 4 గోవాస్ లెస్సర్ దాన్ 6 గోవాస్. 1 helmet lesser than 2 helmets. Okay, equal. Next we will discuss equal to. Equal అంటే సమానం. ఓకేనా? 3 jars equal to 3 jars. Okay, 4 kiwis equal to 4 kiwis. 3 pillows equal to 3 pillows. Okay, 3 birds equal to 3 birds. అంటే సమానం. ఈ గుర్తుని సమానం అని మనం నేర్చుకోవాలి. సేమ్ ఇమేజెస్ చూడండి. సేమ్ ఉంటే సేమ్ అని. ఓకేనా? హియర్ 2 kites ఆర్ హియర్. ఒకసారి చూడండి, కలర్ సేమ్, కింద రెడ్ కలరు, స్కై బ్లూ కలరు, సైజు అన్నీ సేమ్. సో అందుకని మనం సేమ్. 2 kites are same. ఓకే, డిఫరెంట్ చూద్దామా? అంటే వేరు. డిఫరెంట్ ఏంటని చూద్దాం. హియర్ ఇంక్ బాటిల్, హియర్
empty bottle, empty jar. Here hen, here duck, black duck. Okay na? Big and small. ఓకే, ఇవి నెక్స్ట్ క్లాస్లో చూసేద్దాం. ఇవన్నీ ఇప్పుడు ఈక్వల్ టు, సేమ్, డిఫరెంట్, లెస్సర్ దాన్, గ్రేటర్ దాన్ ఈరోజు చూసేసాం. అసలు ఇవన్నీ ఎందుకంటే మనం నెంబరింగ్ ఇచ్చేటప్పుడు, సింబల్స్లో చూపించేటప్పుడు, మనం ఏదైనా బుక్లో ఏదైనా చదవాలి అన్నప్పుడు, ఏదైనా మ్యాథ్స్లో రాసేటప్పుడు, మంది ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా మనకి గుర్తుండాలి. మనం నేర్చుకోవాలి. ఈ పదాలు అనేవి గ్రేటర్ దాన్ దేన్ని సూచిస్తుంది సింబల్ అనేది, లెస్సర్ దాన్ దేన్ని సూచిస్తుంది. చాలామంది ఇంత పెద్ద పెద్ద జాబ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా గ్రేటర్ దాన్, లెస్సర్ దాన్ దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు, చాలా మిస్ అవుతుంటారు. సో మై డియర్ కిడ్స్, చక్కగా నేర్చేసుకోండి, చూపించండి. మై డియర్ మదర్స్, పిల్లలకి సింబల్ కింద కానీ, పలక మీద కానీ, పేపర్ మీద ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు రాసేటప్పుడు 3 యాపిల్స్, 4 యాపిల్స్, 6 యాపిల్స్ దానికంటే ఎక్కువ పెట్టేసి లెస్సర్ దాన్, గ్రేటర్ దాన్ నేర్పించేయండి. ఓకేనా? ఈ సింబల్స్ అనేవి ఎంతో మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్సో. అండ్ మనం హయ్యర్ క్లాసులకు వెళ్ళేటప్పుడు మ్యాథ్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం. ఆల్రెడీ మదర్స్కి, ఫాదర్స్కి మనందరికీ తెలిసిన విషయమే. ఓకేనా? ఇంత యూకేజీ సిలబస్లో ఇవన్నీ ఇచ్చారంటే చాలా గ్రేట్. పిల్లలకి చక్కగా చదివిపిస్తారని ఆశిస్తున్నాను. ఈక్వల్ టు, ఇది కూడా మ్యాథ్స్లోనే మనందరికీ తెలుసు. ఇవి సింబల్స్ అన్నీ ఖచ్చితంగా నేర్పించండి. డిఫరెంట్, సేమ్ డిఫరెంట్లో ఎక్కువ మనం ఇమేజెస్లో అన్నీ మిస్ అవుతుంటాం. పిల్లలకి ఖచ్చితంగా చూపించండి. మన వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సండే క్లాసులు ఏమీ అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడు చూసేయండి, నేర్చేసుకోండి, పిల్లలకు కూడా నేర్పించండి. మై డియర్ కిడ్స్, మమ్మీ డాడీ చెప్పిన మాట వినాలి, బాగా చదువుకోండి. ఓకేనా? లర్న్ ప్రాపర్లీ, లిజన్ ప్రాపర్లీ. ఓకేనా? బాయ్ బాయ్ ఎవ్రీవన్. ఓకే, ఇదే క్లాస్లో మర్చిపోయి బాయ్ చెప్పాను. ఇదే క్లాస్లో మీకు ఒక బుక్ని చూపిస్తాను. ఇదే క్లాస్లో ఈరోజు మనం యూకేజీ ఇంగ్లీష్ అని ఇంకో బుక్ కూడా ఉంది మనకి. ఈ ఇంగ్లీష్ బుక్ అనేది చూద్దాం ఒకసారి ఇందులో ఏముందో. ఇంగ్లీష్ ఒక్కటే లేదండి, 3-4 బుక్స్ ఉన్నాయి. ఇందులో ఏమున్నాయి చూసేయండి. A to Z, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, ఏ వర్డ్స్ ఉన్నాయి. ఓకేనా? ఓవెల్స్ అనమాట. ఏ వర్డ్స్ ఉన్నాయి. ఇట్లా డబల్, క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, క్యాపిటల్ జెడ్, స్మాల్ జెడ్, ఇలా కూడా ABCDలు ఉన్నాయి. ఆల్రెడీ నర్సరీ, LKG వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఏ వర్డ్స్. ఓకే, ఇవన్నీ రేపటి క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? షూరా? ఓకే, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఉన్నాయి ఇంగ్లీష్ బుక్స్, ఫ్యామిలీ అని ఉంది. ఇవన్నీ ఖచ్చితంగా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? బాయ్ బాయ్ ఎవ్రీవన్. Bye. Take care of you.